హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన తమ్ముడు అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 12 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జీవితం మీద విరక్తి వచ్చింది. ఎందుకు వచ్చాను రా బాబు అని థియేటర్లో చాలాసార్లు అనుకున్నా. లిటరల్లీ నా పేషెన్స్ని టెస్ట్ చేసింది. ఎందుకో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, జై అండ్ కిరణ్మయి ఉంటారనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. జై చిన్నప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కలిసే టైంకి కిరణ్మయి పెద్ద డేంజర్లో ఉంటుందన్నమాట. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరు కలిసారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే అసలు ఏం లేవు. కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉందనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా పెద్దగా నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజనీష్ లోకనాథ్. నెగిటివ్స్ చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది, ఒక పేపర్ కూడా సరిపోదు అనమాట. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వేణు శ్రీరామ్. అండ్ రైటర్స్ వచ్చేసి ఇద్దరున్నారు, కార్తిక్ రెడ్డి అండ్ వేణు శ్రీరామ్. ప్రెడిక్టబుల్ స్టోరీ అని చెప్పొచ్చు, అండ్ వీక్ నరేషన్ మొత్తం. ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు సంబంధం ఉండదు అనమాట. మూవీ స్టార్టింగ్లో హీరో ఆర్చరీ అనే స్పోర్ట్లో గోల్డ్ మెడల్ సాధిద్దాం చూస్తుంటాడు. బట్ తర్వాత ఆ ప్రస్తావన కానీ ఆ సీన్స్ కానీ ఏముండవు, డైరెక్ట్గా క్లైమాక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ వచ్చినట్టు చూపిస్తారు. అసలు ఈ స్పోర్ట్ ఈ మూవీకి ఏ విధంగా హెల్ప్ అయిందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మధ్యలో చేయి ఫ్రాక్చర్ అనేది చూపిస్తారు, బట్ విలన్స్ని అయితే కొడుతూనే ఉంటాడు స్టార్టింగ్ నుంచి చివరి దాకా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎవరిది నచ్చలేదు నాకు అసలు. ఈవెన్ నితిన్ గారి యాక్టింగ్ కూడా చాలా రొటీన్ అండ్ బోరింగ్ ఉంటుంది. మూవీ అయిపోయే టైంకి ఏదైనా సీన్ బాగుంది ఆర్ సూపర్ చేసాడని అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ రాబిన్ హుడ్ మూవీకి చాలా బెటర్ అనిపిస్తుంది. కొన్ని వేరియేషన్స్ అని ఉంటే కామెడీ ఉంటుంది. లయ గారి యాక్టింగ్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఎంసీఏ మూవీలో భూమిక గారి రోల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లా చూపిస్తారు, బట్ నెమ్మదిగా భయపడిపోయి అడవిలో పారిపోతూ అయోమయంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆవిడ. అంటే క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు మరి. ఇంకా మిగతా యాక్టర్స్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్ష బుల్లమ్మ, స్వసిక విజయ్ అండ్ సప్తమి కూడా. వీళ్ళ రన్ టైం బాగానే ఉంటుంది కానీ బట్ ఆ క్యారెక్టర్ డిజైన్ వల్ల ఏమో తెలియదు కానీ కొన్ని చోట్ల చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడా కూడా ఉండదు. విలన్గా చేసిన సౌరభ్ సచ్దేవ్ పర్లేదు, బాగానే యాక్ట్ చేశాడు ఆయన. బట్ సేమ్ ప్రాబ్లం ముందు చెప్పినట్టే, సింగిల్ పాయింట్ ఎజెండా లాగా అందరి ఫ్యామిలీస్ని కిడ్నాప్ చేస్తూ వాళ్ళని బెదిరించడం, చంపడం చేస్తుంటాడు. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. పోకరిలో అలీ సీన్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఆ ఐడియా ఎవరిచ్చారో కానీ వాళ్ళకి దండం. ఎడిటింగ్ కూడా సరిగ్గా ఉండదు అనమాట, ఫ్లోలో ఎక్కడా ఉండదు. ఎవరు ర్యాండమ్ సీన్స్ చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫే బోరింగ్ అనుకుంటే సెకండ్ హాఫ్ అసలు తట్టుకోలేకపోయా, ఇంకా పారిపోదాం అనుకున్నా. 40 మైల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మరీ చూసా థియేటర్లో, తప్పక ఉండాల్సి వచ్చింది. సీజీ వర్క్ కూడా బాగాలేదు, అవసరం లేని చోట్ల కూడా గ్రీన్ మ్యాట్ సీన్స్ వాడినట్టున్నారు, చెత్తగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అస్సలు బాగాలేదనమాట. అందరు గాలిలో ఎగురుతుంటారు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు, నరుక్కుంటారు, ఏంటో వాళ్ళ ఇష్టం. కాసేపు గుర్రాలు వస్తాయి, కాసేపు అడవిలో మంటలు వస్తూ ఉంటాయి, మళ్ళీ బ్రిడ్జ్ మీద మైన్స్ పెడతారు కింద, ఏంటో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లాజిక్ లేకుండా. అసలు ఆ సీన్స్ గుర్తు తెచ్చుకుంటేనే కొంచెం భయంగా ఉంది నాకు, ఎలా చూసినా కానీ. అప్పుడు 4 వర్క్ చేశారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవివర్మ అండ్ రామకృష్ణన్ అంట. అసలు అంత ఖర్చు పెట్టినప్పుడు మూవీకి అసలు టెక్నీషియన్స్ ఇవన్నీ చూసుకోరేంటి అర్థం కాదు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకుంటారు, నీకెందుకు భయ్యా నొప్పి అంటే. 40 మైల్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం, మళ్ళీ థియేటర్లో 2.5 గంటలు కూర్చోవడం, మళ్ళీ తిరిగి గంట డ్రైవ్ చేసుకుని ఇంటికి రావడం. మరి నా ఎనర్జీ, మనీ అండ్ టైం వేస్ట్ కదా. గివెన్ ఎ ఛాన్స్ నేను ఓటీటీలో చూడొచ్చు కదా వెయిట్ చేసి. జస్ట్ దట్ బీయింగ్ ఏ మూవీ లవర్ ఇలాంటి కళాఖండాలని చూడాల్సి వస్తుంది. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.